హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఓం సాయిరామ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఆల్సో. ఎలా ఉన్నారు అందరూ? సాయినాథుని దయ వల్ల చక్కగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని నేను భావిస్తాను. సాయినాథుని కూడా నేను అదే ప్రార్థిస్తాను. మీరందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, దేవుని దయతో చక్కగా మీ బతుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట మత్తు. మత్తు అంటే మీకు తెలుసు అనుకుంటా. ఎన్నో రకాల మత్తులు ఉన్నాయి. ప్రజలందరూ ఈ మత్తులోనే ఊగిపోతున్నారు. పిల్లలు కూడా ఈ మత్తులోనే ఊగిపోతున్నారు. పెద్దలు గుర్ర పందాలని, డ్రగ్స్ తీసుకోవడము, మద్యపానం సేవించడము, ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్తు ఉంది. మత్తు లేనిది ఎవరున్నారు? ఈ ప్రపంచం అంతా మత్తులోనే మునిగిపోతుంది. మంచితనం అనేది తుంగలో దొక్కేస్తున్నారు. కానీ పిల్లలు, ఈ ప్రపంచం మీది. ముందు ముందు మీరు ఎదిగేవాళ్ళు, మీరు మంచి నాగరికుల్లాగా బతికేవాళ్ళు. ఈ ప్రపంచం మీదే. కానీ ఈ ప్రపంచాన్ని మంచిగా చేసుకునే బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు ఈ మత్తు పదార్థాల దగ్గరికి దయచేసి వెళ్ళకండి. మీ పెద్దవాళ్ళని కూడా మోటివేట్ చేయండి. ఎందుకంటే ఈ తాగుడు అనే మత్తు వల్ల, డ్రగ్స్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్తు ఉంటుంది. కొందరికి గుర్రపందాలు ఆడే మత్తు ఉంటుంది, కొందరికి జూదం ఆడే మత్తు ఉంటుంది. దాంట్లో ఏం ఆనందం దొరుకుతుందో మరి వాళ్ళకే తెలియాలి. కానీ ఇవి చాలా పాపం. భగవంతుడు ఇచ్చిన ఈ జన్మతోని మనము ఇట్లాంటి పాపాలు చేయడం అనవసరం. వాటి దగ్గరికి పోవడం కూడా తప్పే. మనం అర్థమైందా? ఈ మద్యపానం మత్తు లోపల చాలామంది జీవితాలు పాడవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులను కోల్పోతున్నారు, కొందరు భర్తలను కోల్పోతున్నారు, కొందరు బిడ్డలను కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ మద్యపానం తాగడం వల్ల, ఈ మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆ క్షణానికి కొంచెం సుఖం దొరుకుతుందేమో, కానీ అది శాశ్వతం కాదు. మనము మన లోపల మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. పుస్తకాలు చదవండి, పురాణాలు చదవండి, భగవద్గీత చదవండి, మహాభారతం చదవండి. ఇట్లాంటి మత్తును అలవర్చుకోండి. ఇది మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది, మీ ఉన్నతికి తోడ్పడుతుంది. కానీ ఆ మత్తులో పోతే మాత్రం మీ జీవితం పాడైపోతుంది. ఆ మత్తులో దయచేసి వెళ్ళకండి. మీ తల్లిదండ్రులకున్నా, మీ అన్నలకున్నా, ఎవరికున్నా మత్తును వాళ్ళ నుండి దూరం చేసే ప్రయత్నం కూడా మీదే. మీరు కూడా మత్తులోకి వెళ్ళకండి. ఎన్నో జీవితాలు పాడవడం కూడా నేను చాలా ఫ్యామిలీస్ చూసిన. ఒక కొడుకు డ్రగ్కి అలవాటు అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి ఆ తల్లిదండ్రులు పడిన క్షోభ చూశాను. ప్యారలైజ్ అయిపోయి హాస్పిటల్లో 9 ఏళ్ళు ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకయాతను కూడా నేను చూశాను. కొందరు భార్యను అనుమానించి మత్తుకు బానిస అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకున్న లవర్స్ని కూడా నేను చూశాను. ఆమెకు దూరం అయిపోయిన లవర్ని కూడా నేను చూశాను. ఇట్లాంటి ఫ్యామిలీస్ కాదు మనం ఆశించేది. ఒక మంచి కుటుంబంలాగా తయారు కావాలి. ఒక మంచి అలవాట్లను పెంపొందించుకోండి. మీ మొత్తం సమాజాన్ని బాగు చేయాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ మత్తుకు అలవాటు లేకుండా మోటివేట్ చేయండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులను మోటివేట్ చేయండి. మీ బంధుత్వంలో ఎవరికైనా బంధువులకు ఉంటే వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు కూడా చెడు అలవాట్ల వైపు వెళ్ళకండి. నేను చెప్పే మంచి మాట ఇదే. నాకు బాబా ఇచ్చిన గైడెన్స్ కూడా ఈరోజు ఇదే. బాబా కూడా ఆ కాలంలో ఒక అతను చాలా తాగుడుకు అలవాటు పడితే ఆయనకి రోజు స్వప్నంలో వెళ్ళేవాడట. వెళ్ళేసి ఆయన ఛాతి మీద కూర్చునేవాడట. వదులుతావా లేదా, వ్యసనం వదులుతావా లేదా. కానీ ఆ బాబా దయ వల్ల ఆయన ఆ వ్యసనాన్ని వదిలిపెట్టేసి, మనం కూడా అట్లా చేయవచ్చు. మనం కూడా చుట్టుపక్కల వాళ్ళకి మోటివేట్ చేయవచ్చు. ఈ తాగుడు అలవాటు వల్ల ఎట్లాంటి నష్టాలు ఉన్నాయనేది కూడా
మనము వాళ్ళకి చెప్పొచ్చు. అందరికీ పెద్దలకి చిన్నలకి చెప్పేది ఒకటే మాట, ఈరోజు మంచి మాట: తాగుడుకు బానిస కాకండి, మీ లైఫ్లు పాడు చేసుకోకండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తల్లిదండ్రులు, ఈ తాగుడు మానేయండి. పిల్లలు మీరు కూడా మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులని, మీ బంధువులను, మీ శ్రేయస్సును కోరుకునే వాళ్ళను సంతోషపరచండి. ఈ ఈ చెడు అలవాట్ల దగ్గరికి దయచేసి వెళ్ళకండి. అది మీ జీవితాలను పాడు చేసుకోకండి. ఇదే నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పబోయే మంచి మాట. నేను ఎక్కడనో ఏదో హిందీ సినిమాలో చూశాను, ఇద్దరు ఫ్రెండ్స్. ఒక అబ్బాయి బాగా ఏమంటారు, డ్రగ్స్ సప్లై చేస్తాడు, ఇల్లీగల్ పనులు చేస్తాడు. ఒక ఫ్రెండ్ మంచి పోలీస్ శాఖలో ఉద్యోగంలో ఉంటాడు. उन्हें हमेशा यही बात बोलते थे: अरे मेरा दोस्त, हमारे दिल में दो कुत्ते होते हैं, एक अच्छा कुत्ता, एक बुरा कुत्ता. अच्छा कुत्ता को खाना खिलाओ, बुरा कुत्ता को खाना नहीं खिलाओ, क्योंकि एक तो एक दिन तुम बुरा कुत्ता को खाना खिलाए तो किसी एक दिन वो तुम्हारे को खा जाएगी. ఏదో సినిమాలో ఇట్లాంటి డైలాగ్ విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. కరెక్టే, ప్రతి సినిమాలో ఒక్కొక్కసారి కొన్ని సందేశాలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. కాబట్టి మనం కూడా అదే అనుకోవాలి. ఎందుకంటే మన మనసులో కూడా మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. మంచిదానికి విలువ ఇవ్వండి, చెడు అలవాట్లను వదిలేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అనను, ఎందుకంటే అది సాయినాథుని దయ. ఓకేనా పిల్లలు? కనీసం మంచి మాటలు వినే ప్రయత్నం చేయండి. ఓకే, జై సాయిరామ్.